ముహూర్తం ఎప్పుడో తెలుసా? నువ్వు మీ ఊళ్ళో అందరి ముందు ప్రమాణం చేశావే, వచ్చే ముహూర్తానికే నా ఇద్దరి కూతుళ్ళకి పెళ్లి, అది జరగకపోయిందా ఈ నరసింహం ఊపిరి ఆగిపోతుందని. అదే ముహూర్తానికి ఇప్పుడు తలదించుకున్నావే, జ్ఞాపకం ఉందా? నా పెళ్లిని ఆపినప్పుడు మా నాన్న కూడా ఇలాగే తలదించుకున్నాడు, తన కూతుర్ని తలుచుకుని. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయి అవమానపడ్డా మా నాన్న ఊరేసుకున్నాడే. అదే విధంగా ఊరందరి ముందు చేసిన ప్రమాణం కాపాడుకోలేకపోయి అవమానపడి నువ్వే ఊరేసుకోవాలి. అది చూసి నేను సంతోషపడాలి. అప్పుడే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. మనసారా ప్రేమించిన వాడు దక్కకుండా నేను ఎలా తల్లడిల్లానో అదే విధంగా